కూటమి నేతలకు సీఎం చంద్రబాబు మరో తీపి కబురు చెప్పబోతున్నారా? కొత్త ఏడాదిలో మరోసారి నామినేటెడ్ పోస్టులు ప్రకటించేందుకు సిద్ధమయ్యారా? మరి తెలుగుదేశం పార్టీలో చాలా రోజులుగా పదవులు దక్కని నేతలకు ఈసారి కొలువులు దక్కుతాయా, లేక వారిని పక్కన పెట్టేసి కొత్త వారికే ఛాన్స్ ఇస్తారా? కొత్తగా ప్రకటించే పోస్టులపై మూడు పార్టీల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? కొత్త ఏడాదిలో పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు భర్తీ చేయని నామినేటెడ్ పోస్టులు, ఇతర పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తుంది. కొత్త పోస్టులకు సంబంధించి జనవరి 1వ తేదీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు సమాచారం. ఆ రోజున నామినేటెడ్ పోస్టుల మరో జాబితాను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. కూటమి సర్కార్ ఇప్పటికే 2 జాబితాలు ప్రకటించింది. అయితే మూడో జాబితా మాత్రం అన్నిటికన్నా పెద్దదిగా ఉందని చెబుతున్నారు. ఇందులో అత్యధిక చైర్మన్ పోస్టులను భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారట. అటు భర్తీ చేయని కార్పొరేషన్ చైర్మన్లు, దేవాలయాల పాకల మండళ్ల చైర్మన్లు, సభ్యుల నియామకాలకు కూడా జాబితాల్లో స్థానం కల్పించనున్నారని తెలుస్తుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో చాలా మంది సీనియర్ నేతలకు పదవులు దక్కలేదు. దాంతో సీఎం చంద్రబాబుపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడినా తమకి ఇంకెప్పుడు పదవులు వస్తాయని నేతలు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నేతలది విచిత్ర పరిస్థితి. నామినేటెడ్ పోస్టులను తమ హోదాకు సరిపోవని వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. అలాంటి నేతల లిస్టు కూడా భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో 3 లిస్టులను సీఎం చంద్రబాబు ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అటు జనసేన, బీజేపీ నేతలు కూడా నామినేటెడ్ పోస్టులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. వారికి ఎలా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు నియోజకవర్గాల స్థాయిలో మార్కెట్ కమిటీలకు ఈ నెలాఖరులోగా జాబితాను ఫైనల్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆలస్యమైతే ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనవరి 9న జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈసారి జాబితాలో మార్కెట్ కమిటీలు, సహకార సంస్థలు, రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండళ్లు, మత్స్యకార సొసైటీలు, ఆక్పార్కబు చైర్మన్ లాంటి పదవులు కూడా ఉంటాయని చెబుతున్నారు. అటు జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి పదవులు ఆయా ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు సిఫారసు చేసిన వారికి కేటాయిస్తున్నారు. నియోజకవర్గ పోస్టుల్లో 34% బీసీలకు ఇస్తున్నారు. ఇప్పటికే లోకేష్ టీం ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు అప్పగించిన ఫార్ములాలోనే బీజేపీకి, జనసేనకు పదవులను కేటాయించనున్నారు. మొత్తంగా నామినేటెడ్ పోస్టులపై 3 పార్టీల నేతలు మాత్రం టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. ఇదే ఫైనల్ లిస్ట్ కావడంతో తమ పేరు ఉండేలా నేతలు ప్రయత్నిస్తున్నారట. ఇప్పుడు పదవి దక్కితే వచ్చే 4 ఏళ్లు 4 రాళ్లు వెనకేసుకోవచ్చని లెక్కలు వేసుకుంటున్నారట. మొత్తం మీద నామినేటెడ్ పోస్టులు 3 పార్టీల నేతలకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని టాక్ వినిపిస్తుంది.